ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. వరుసగా 3 ఓటముల తర్వాత విజయం సాధించింది. శనివారం తమ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడిన చెన్నై 23 పరుగుల తేడాతో డీసీని ఓడించింది. సంజు శాంసన్ అన్బీటెన్ సెంచరీతో చెలరేగితే ఆయుష్ మాత్రి సంజుకు మంచి సహకారం అందించాడు. చివర్లో శివం దుబే సీఎస్కేకు కావలసిన పర్ఫెక్ట్ ఫినిష్ అందించాడు. దాంతో సీఎస్కే 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం చేజింగ్లో జేమీ ఓవర్టన్ 4 కీలక వికెట్లు తీసి డీసీ ఓటమిని శాసించాడు. ఈ సందర్భంగా మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ, ఈ సీజన్లో ఫస్ట్ టైం విన్నింగ్ కెప్టెన్గా మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మా టీం అద్భుతమైన క్రికెట్ ఆడింది. వికెట్ కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ ముందుగా బ్యాటింగ్ చేసి 212 పరుగులు చేశామంటే మా బ్యాటింగ్ బలం అర్థమవుతుంది. ఇక ఈ రోజు సంజు శాంసన్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ఆయుష్ కూడా అద్భుతంగా రాణించాడు. అయితే ఈ రోజు గెలుపులో బౌలింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీయడం, అగ్రెసివ్ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేయడం, మా ప్లాన్స్ ను పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయడం మా విజయానికి కలిసొచ్చింది. ఈ రోజు మా బౌలర్స్ కృషిని చూసి గర్వపడుతున్నా. నిజానికి మా బౌలింగ్ లైనప్ లో ఎక్స్ ఫ్యాక్టర్ లాంటి బౌలర్ లేకపోయిండొచ్చు, కానీ ప్రతి మ్యాచ్ కు ముందు ఎలా ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేయగలం, బౌలింగ్ లో ఎంత ప్రొయాక్టివ్ లైన్స్ వేయాలి, ఎక్స్ట్రా బౌండరీస్ ను ఎలా కట్ చేయాలనే విషయాలపై డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం. ఈ రోజు మా బౌలర్స్ వాటిని పర్ఫెక్ట్ గా అమలు చేశారు. ఈ రోజే కాదు, లాస్ట్ 2 మ్యాచెస్ లోనూ మా బౌలింగ్ బాగానే ఉంది. కాకపోతే 1-2 ఓవర్స్ లో 20 నుంచి 25 రన్స్ ఇచ్చేయడం మా ఓటమికి కారణంగా నిలిచింది. కానీ ఈ రోజు మాత్రం అలాంటి పొరపాట్లేవి మా బౌలర్స్ చేయలేదు. అయితే పవర్ ప్లేలో డీసీ ఓపెనర్స్ అటాకింగ్ తో మమ్మల్ని పూర్తిగా బ్యాక్ ఫుట్ లోకి నెట్టేశారు. కానీ ఆ తర్వాత మేము అద్భుతంగా పుంజుకున్నాం. ఇక చెన్నై ఫ్యాన్స్ ఎప్పుడు మాకు అండగా ఉంటారు. మేం ఎక్కడికి వెళ్ళాడినా వాళ్ళ మద్దతు మాకుంటుంది. వారి నుంచి మాకొచ్చే మెసేజెస్, వాళ్ళందించే విషెస్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనైనా పూర్తిగా సపోర్ట్ గా నిలుస్తారు. దక్షిణ భారతదేశం ప్రత్యేకత ఇది. ఇక్కడ ప్రజలు చాలా మంచివారు. వాళ్ళు క్రికెట్ తో పాటు ఫ్రాంచైజీకి ప్రాణమిస్తారంటూ రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.